రాజు గురించి ఏంటంటే విజయ ప్రవేశం. ఏమిటి? విజయ ప్రవేశం. అందరూ చెప్పాలి ఏంటిది? విజయ ప్రవేశం. ఈరోజు ఆయనకు తెలుసు జరిగేది జరగబోయేది తెలుసు కనుక ఆ రోజు మళ్ళీ నేను తిరిగి లేస్తానన్న విషయానికి ముందుగా వీరికి గుర్తు చేయడానికి ఈరోజు విజయ ప్రవేశం అన్నమాట. హల్లెలూయా. జెకర్యా గ్రంథము, అందరు తొందరగా జెకర్యా 781 పేజ్ నెంబర్ 781, 9వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్ల ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రార్థన చేసుకున్నామా? ప్రేమగల తండ్రి, దయగల యేసయ్యా, కరుణగల రక్షక, దయాదాక్షిణ్య పూర్ణుడా, నీకు వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈరోజు వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా తండ్రి, మాలో నుండి మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. నన్ను మీరు వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నీ నోటికి తండ్రి బూరగా ఉండి మనం వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. వీరికి కూడా వినగల చెవులు, గ్రహించగల మనసును మీరు దయచేయండి తండ్రి. విన్న వాక్యము తండ్రి సాతానుడు ఎత్తుకపోకుండా తండ్రి వీరి హృదయంలో భద్రపరుచుకునే కృపను దయచేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇది జెకర్యా. ఇది చూడాలా, నేను మరల చెప్తున్నాను, లైవ్ పోతుంది, మళ్ళీ లైవ్లో కూడా మళ్ళీ చెప్తున్నాను. వాక్యము అన్నప్పుడు ఒకరితో మాట్లాడుకోకూడదు, అర్థమైనా? మాట్లాడుకునే వాళ్ళు ఉంటే బయటికి వెళ్ళిపోయి మాట్లాడుకోండి. ఏం చేసుకోండి? నేను అందుకనే పేజ్ నెంబర్ కూడా చెప్పిన 781 పేజ్ నెంబర్. ఎంత? 781 పేజ్ నెంబరు కనుక అక్కడ ఉంటుంది. అయితే ఏమని ప్రవచనం ఉన్నదంటే, సియోను నివాసులారా. ఎవరంట? సియోను నివాసులు అంటే ఇది ఇజ్రాయిల్లో యెరూషలేములో ముఖ్యమైన పట్టణం. ఏమిటి? ముఖ్యమైన పట్టణం. ఇది భౌతికంగా చూసుకుంటే. ఏ విధంగా చూసుకుంటే? భౌతికంగా అంటే ఒక ఊరుంది, ఆ ఊర్లో ముఖ్యమైన పట్టణం. ఇప్పుడు మన ములుగు ఉంది, మన ములుగుకు ముఖ్యమైన పట్టణం ఏమిటి తెలుసా? ఎంతవరకన్నా తెలియదు. హల్లెలూయా. అర్థమైందా? ముఖ్యంగా ఇది చూసుకుంటే జాకారం చూసుకుంటారు, దీని తర్వాత మేడారం ఉంటుంది ముఖ్యమైన పట్టణం. ఏమిటి? ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఊరుకు ఒక్కొక్క ముఖ్యమైన పట్టణాలు ఉంటాయి. ఆ విధంగా ఇజ్రాయెల్లో ఈ ముఖ్యమైన పట్టణం ఏంటంటే, అర్థమైందా? సియోన్. అయితే ఇది దైవికంగా గుర్తుపెట్టుకోండి. దైవికంగా ఏమిటంటే ఇది దేవుని చేత ఎన్నుకోబడిన వారి గురించి. ఈ సియోను నివాసులు ఎవరంటే నీవు నేనే. ఎవరము? అందరూ వింటున్నారా? నా ముఖాన్ని వింటున్నారా? నీవు నేనే సియోను నివాసులు. అది దేవుని పరముగా ఉన్న విషయం. ఇది ఏ విధంగా? అదేమో లోకానుసారంగా ఉన్నది. లోకానుసారంగా ఆ పట్టణాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అక్కడికి ఆయన రాజు వస్తున్నాడు, అక్కడ పుడుతున్నాడు, అక్కడ నేను ఉంటున్నాడు. ఆ జయప్రవేశం గురించి, ఆ పట్టణం గురించి కూడా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఆధ్యాత్మికంగా అంటే దేవునిపై ఉన్న మనము ఆనుకోవడానికి, ఆయన జయప్రవేశంలో ముందుకెళ్ళడానికి ఉండాలంటే దేవుని చేత ఎన్నుకోబడిన వారము. ఎవరము? ఎన్నుకోబడిన వారలారా. ఇక్కడ మనం ఇట్లా ఏమనుకోవాలి? సియోను నివాసులారా అన్నప్పుడు దేవుని చేత ఎన్నుకోబడిన వారలారా బహుగా సంతోషించండి. ఏమంట? బహుగా సంతోషించుడి. దాని తర్వాత యెరూషలేము నివాసులారా. అందుకని అర్థం కాదు కొంతమంది. సియోను నివాసులం అంటే మనము దేవుని నమ్ముకొని దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలందరూ సియోను నివాసులు. హల్లెలూయా. యెరూషలేమా అని ఇక్కడ మళ్ళీ ఉంది. అంటే యెరూషలేము ప్రజలకు, యూదుల గురించి చెప్తున్నాడు. మళ్ళీ వారు కూడా సంతోషించండి. ఇద్దరికి చెప్తున్నాడు. అన్యులమైన మనకు, యూదులమైన వారికి, ఇద్దరికి కలిసి చెప్తున్నాడు. బహుగా సంతోషించండి. ఎవరట? మన రాజు. ఎవరి గురించి చెప్తా అన్నా నేను? రాజు, యేసు రాజు గురించి. ఆ రాజు నీతిపరుడు. ఎవరు? అందుకనే చాలాసార్లు వాక్యాన్ని బోధించేటప్పుడు నేను చెప్పాను. ఏం చెప్పినాను? మన దేవుడు పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధముగా ఉండాలి.
మన దేవుడు నీతిమంతుడు గనుక మనము కూడా నీతిమంతులుగా ఉండాలి. హల్లెలూయా. నీతిపరుడు ఆయన వస్తున్నాడు. ఏమని వస్తున్నాడు మరి? ఏ విధంగా వస్తున్నాడు? గాడిదయు గాడిద పిల్లయు. హల్లెలూయా. అర్థమైందా? అందరూ తృణీకరించబడినది. అవుతుందా కదా? ఎవరైతే దేన్నైతే తృణీకరిస్తున్నారో దానిని పట్టుకొని దేవుడు నిన్ను ఈరోజు ఘనపరచడానికి ఆయన విజయ గీతంలో నువ్వు పాల్గొనాల్సిందే. హల్లెలూయా. ప్రజలందరూ నిన్ను తృణీకరించిల్లు, నీ కుటుంబమే నిన్ను తృణీకరించింది, నీ కుటుంబమే నీకు ద్వేషముగా మారింది. కానీ దేవుడు నీతిపరుడైన ఆ రాజు యుద్ధకు నువ్వు వచ్చి ఆ నీతితో నువ్వు ఉంటున్నావు గనుక ఎక్కడైతే నువ్వు తృణీకరించబడుతున్నావో అక్కడ దేవుడు నిన్ను లేపబోతున్నాడు. హల్లెలూయా. ఇలాంటి మంచి వర్డ్స్ వచ్చినప్పుడు మీరు రియాక్ట్ కాకపోతే నేనేం చేయాలి అంటే మీరు రిసీవింగ్ చేసుకోవాలి. ఆమెను అంటే అలాగనే అవునుగాక. హల్లెలూయా. అర్థమవుతుందా? మరి ఒకసారి మంచిగా వినాలి. లిజన్, మంచిగా వినాలి. లిజన్ కేర్ఫుల్లీ, మంచిగా వినాలి. నన్నే వినాలి. వాక్యం చెప్పేటప్పుడు నన్నే వినాలి. మీకు నిద్ర వస్తే కొట్టుకోండి చెంప మీద, ఇలా గిచ్చుకోండి. లేకపోతే అలా హల్లెలూయా ఏం చేసుకోండి, గిచ్చుకోండి. లేదా నిలబడండి. గుర్తుపెట్టుకో, దేవునికి గౌరవం ఇవ్వాలి. దేవుని వాక్యానికి చాలా గౌరవం ఇవ్వాలి. అయితే ఎక్కడైతే ఏ యెరూషలేములోనో అయితే ఆయన సిలువ వేయబడబోతున్నాడో, ఎక్కడైతే ఆయనను అవమానపరచబోతున్నారో, ఈయన యూదుల రాజాట అని ఆయన అవమానపరిచి ఆయన సిలువ వేయాలని ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ అది జరుగుతుందన్న విషయం ఆయనకు తెలుసు కనుక ఆయన ఏం చెప్తున్నాడంటే దాన్ని జయించడానికి, దానిలో నుండి విజయ గీతంలోకి రావడానికి, ఆ విజయంలోకి నిన్ను నన్ను తీసుకురావడానికి ఆయన ఏం చేస్తున్నాడంటే ఈరోజు యెరూషలేములోకి, ఈ దేవాలయంలోకి విజయంతో గౌరవంతో వస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఆయనకు తెలుసు ముందే. గుర్తుపెట్టుకో, ఇక్కడ అవమానపడుతున్నావు అన్న విషయం తెలుసు. నీవు కూడా నీ ఇంట్లో అవమానపడుతున్నావు అన్న విషయం తెలుసు. నీవు నీ కుటుంబంలో అవమానపడుతున్నావు అని తెలుసు. నీ ఊరిలో నువ్వు అవమానపడుతున్నావు అని తెలుసు. నీ బంధుమిత్రులతో నువ్వు అవమానపడుతున్నావు అని తెలుసు. కానీ ఈ రోజు నీకు విజయము రాబోతుంది. ముందు వచ్చే విజయానికి గుర్తుగా విజయ ప్రవేశం చేయబోతున్నావు ఈరోజు. హల్లెలూయా. ఎవరితో చేయబోతున్నావు? నీతిపరుడైన రాజుతోని. హల్లెలూయా. నా రాజు, అర్థమని అందరూ అనాలి, నా రాజు నీతిపరుడు, ఆయనతోని ఈరోజు నేను కూడా విజయంలో పాలు పొందుకుంటున్నాను. హల్లెలూయా. చెప్పలు కొడదామా? గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంతగానో అంటే ఆయనకు ఎంతో ఉంది. కానీ అవన్నీ వదిలేసి తనను తాను తగ్గించుకొని మన కోసము ఈ భూమి మీదకి వచ్చి ఎంతగా తగ్గించుకుంటున్నాడంటే, ముందుగాల ఆ రాజును పరిచయం చేయాలంటే మరి రాజు ఈయన గాడిద పిల్ల ఎక్కి రావాలి. మరి ఈ రాజు అనడానికి గల కారణం ఏమిటి మొదట తెలుసుకున్నాం. హల్లెలూయా. ఏం తెలుసుకున్నాం? ఈయనను రాజు అనడానికి గల కారణం ఏమిటి? అయితే దాన్ని తెలుసుకోవడానికి ముందు మరి రాజు ఈ ప్రవచనం ఇక్కడ జెకర్యా గ్రంథంలో చెప్పబడిన ప్రవచనము నెరవేరిందా లేదన్నది ఒకసారి చూసుకున్నామా? మత్తయి సువార్త 21వ అధ్యాయం తీసుకున్నాం. ఏం తీసుకున్నాం? మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 9 వరకు ఉంటుంది. హల్లెలూయా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల ఇద్దరిని చూచి, మీ ఎదుటనే ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడును మీతో ఏమైనా అనిన ఎడల అవి ప్రభువుకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టుమని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వల్ల చెప్పబడి నెరవేరినట్లు ఇది జరిగెను. అది ఏమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహన పశువుల పిల్ల, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహన పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని కుమారితో చెప్పుడు అన్నది. సియోను కుమారులతో చెప్పాను. హల్లెలూయా. ఎవరితోనట? కుమారితో. కుమారి ఎవరంట? సంఘము,
దేవుని భార్య. ఎవరు? సంఘం. అంటే సంఘము ఎత్తబడేటప్పుడు పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి మనము ఎత్తబడతాం. ఎవరికి ఎడతాం? అందుకనే నీ రాజు ఎవరంటాడు అక్కడ? నీ రాజు. ఎవరు రాజు? నీ రాజు. అందుకని అన్న నా రాజు. ఇక్కడ నీ రాజు అన్న కాడ ఇదిగో నా రాజు సాత్వికుడై. అందరూ అనాలి. ఇదిగో నా రాజు సాత్వికుడై గాడిదను భారవాహనక పశుపిల్లైన చిన్న గాడిదను ఎక్కి నా యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. ఎవరి యొద్దకు వస్తున్నాడు? హల్లెలూయా. నా యొద్దకు. ఎవరి యొద్దకు వస్తున్నాడు? ఏం దేవేందర్ నీ దగ్గరకు వస్తలేడా దేవుడు? ఏంది మరి వంటలేవు? హల్లెలూయా. అయితే ఈ రాజు అనడానికి గల కారణం ఏమిటంటే, ఇంకా ముందుకెళ్దామా? చదవండి. శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లని తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములు ఆయనకు ముందు వెలుచున్న వారును వెనుక వచ్చున్న వారును దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చేవాడు సింపబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయుచుండెను. హల్లెలూయా. దీనిలో నుండి ఈ రోజు నేను మీకు 2 విషయాలు చెప్పాలనుకున్నాను. 3 విషయాలు చెప్తా. 2 కాదు, ఎన్ని విషయాలు? 3 విషయాలు చెప్తా. మొదటి విషయం దావీదు కుమారునికి జయము. మొదటి విషయం ఏంటి? అందరు చెప్పాలా? దావీదు కుమారునికి జయం. రెండోది బట్టలు దారి పొడుగుతో పొడిచారు. ఏం చేశారు? దారి పొడుగుతో పరిచాను. రెండో విషయం బట్టలు అంటాం, సింపుల్ గా ఉంటది. ఏమంటాం? బట్టలు. మూడోది కొమ్మలు. ఇప్పటిదా కొమ్మలు పట్టుకొని తిరిగాం కదా మనం. ఈ కొమ్మలు అర్థమైందా? ఎన్ని విషయాలు చెప్తారా? ఎన్ని విషయాలు? ఇలా చూపించండి ఒకసారి. 3 విషయాలు. అంటే మీరు వింటున్నారంటే ఇట్లా చూపిస్తారన్నమాట. అర్థమైందా? వింటున్నారా? 3 విషయాలు చెప్తా. దావీదు కుమారునికి జయం అంటే దావీదు వంశములో పుట్టడానికి ఆయన ముందుగానే నిర్ణయించుకున్నాడు. ఈరోజు సుధాకర్ కోసేపు నిలబడే కాదు. ఈరోజు నీ వంశములో నీ జీవితంలో యేసుక్రీస్తు పుట్టాలి అంటే నీవు ఏ విధంగా ఉండాలి తెలుసా? అపోస్తుల కార్యము 19వ అధ్యాయం తీయాలి, త్వరగా తీయాలి. అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 33. అప్పుడు యూదులు అలెగ్జాంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహముల నుండి అతన్ని ఎదుటికి తెచ్చిరి. అలెగ్జాంద్రు సైగ చేసి జనులతో సమాధానము చెప్పుకొనవలని ఉండెను. అయితే అతడు యూదుడని వారు తెలుసుకున్నప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీలు అర్మేదేవి మహాదేవి అని కేకలు వేసిరి. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇటు వినండి నమ్మకంగా. దావీదు వంశంలో పుట్టడానికి కారణం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం ఉంటుంది. అబ్రహాము దావీదు వంశావళి అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఈ వంశావళి స్టార్ట్ అవుతుంది. అయితే ఈ వంశావళి స్టార్ట్ అయ్యడానికి ముందుగానే ఆయన ఏం చెప్తున్నాడంటే దావీదును ఎందుకు ఎన్నుకున్నాడంటే దావీదు అంట దేవుని హృదయానుసారం. ఎవరు? అయితే ఆయన తప్పు చేశాడు, కానీ ఆ తప్పును ఆయన సన్నిధిలో ఒప్పుకునేవాడు. ఏం చేసేవాడు? ఏ తప్పు చేసినా కానీ ఆయన తెలిసి చేశాడో తెలియక చేశాడో కానీ ఏ తప్పు చేసినా కానీ ఆయన సన్నిధిలో ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ తప్పును ఖచ్చితంగా ఒప్పుకునేవాడు. ఆ ఒప్పుకొని నిస్వార్థముగా జీవించేవాడు. ఏ విధంగా? నిస్వార్థముగా జీవించేవాడు గనుక అదే దావీదు వంశంలో దేవుడు రావడానికి ఇష్టపడ్డాడు. నీవు నేను కూడా నీవు ఏదైతే తెలిసి తెలియక చేసిన తప్పును ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నీవు ఒప్పుకుంటావో, మంచిగా వినాలి, మాట్లాడదు అట్లా ఎప్పుడు మాట్లాడదు, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావో అప్పుడు నీ జీవితంలో కూడా ఆయన వెలిగిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో నుండి కూడా ఆయన పుడతాడు. హల్లెలూయా.
అంటే లోకానుసారంగా పుట్టే పిల్లలు కాదు. అర్థమవుతుందా? పుడతాడంటే ఆయన లోకానుసారంగా పుట్టాడు, దైవానుసారంగా పుట్టాడు. ఆ పుట్టడానికి ఒక వంశాన్ని ఎన్నుకున్నాడు. ఏంటంటే ఎందుకు ఎన్నుకున్నాడు అంటే హృదయానుసారుడైన నీతిపరుణ్ణి ఎన్నుకున్నాడు. నీ జీవితంలో కూడా ఆయన పుట్టాలి అంటే నీవు కూడా నీతిపరుడుగా ఉండాలి, నీవు కూడా నీతిపరురాలుగా ఉండాలి. హల్లెలూయా. అప్పుడు గాని అప్పుడు అంటాడు దావీదును ఆ విధంగా చెప్పినట్టు, ఇదిగో ఈ సహోదరి నా హృదయానుసారాలు, ఇదిగో ఈ సహోదరుడు నా హృదయానుసారుడు, హల్లెలూయా అని ఎప్పుడైతే దేవుడు ఆ మాట వస్తుందో దేవుడు నీ జీవితంలో పుట్టినట్టు. హల్లెలూయా. నేనైతే ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను, నా వ్యక్తిగత ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే దావీదులాగా నేను నీకు హృదయానుసారుడిగా ఉండాలి. ఏమని చేస్తా? దావీదే నా హృదయానుసారుడు, నేను కాదా? అర్థమవుతుందా? ఎందుకు హృదయానుసారుడు అవుతాడో తెలుసా? చేసిన తప్పును నిస్వార్థముగా ఏమైతే చేశామో దానిని ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకరించి ఆయన సన్నిధిలో మనం అడుగుతామో అప్పుడు హృదయానుసారులమవుతాం. హల్లెలూయా. కొంతమంది తప్పు చేస్తే ఆ తప్పును ఒప్పుకోరు, దేవుని ఎదుట ఒప్పుకోరు. మనుషుల ఎదుట ఒప్పుకోమని నేను చెప్పట్లేదు, మనుషుల ఎదుట ఒప్పుకుంటే ఎవరు ఏమి చేయరు. అర్థమైందా? అయ్యో పాపం అంటారు. కానీ ఆ తప్పును సరిదిద్దేవారు మనుషులు కాదు. ఎవరు? మనుషులు దిద్దుతారా? ఇప్పుడు ఏదైనా మనం తప్పు చేసామనుకో మనుషులు దిద్దుతారా? ఇక్కడ ఈ లోకపరంగా మనం తప్పు చేస్తే శిక్ష విధించడానికి మనకు ప్రభుత్వం ఉంది. అర్థమైందా? అదే విధంగా దేవుడు కూడా ఉన్నాడు. కానీ ఆ శిక్షను రద్దు చేయడానికి ఇక్కడైతే ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నువ్వు ఆ తప్పును, అయ్యో నేను ఈ తప్పు చేశానే, అయ్యో ఈ తినవద్దన్న ఈ పండు నేను తిన్నానే అన్న విషయాన్ని నువ్వు ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ఒప్పుకుంటావో అప్పుడు నీవు ఆయన హృదయానుసారుడు అవుతావు. హల్లెలూయా. అప్పుడు నీ జీవితంలో పుడతాడు. అప్పుడు నీ జీవితంలో పుట్టినప్పుడు నీవు కూడా జయం పొందగలుగుతావు. హల్లెలూయా. అందుకనే దావీదు కుమారునికి జయము. ఎందుకు? దావీదు జీవితంలో ఈయన పుట్టాడు. ఈరోజు నీ జీవితంలో పుట్టాలి అంటే, అందరూ నిన్ను చూసి గర్వపడాలి అంటే నీవు ఆయన సన్నిధిలో ఎలాంటి కపటం లేకుండా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? కడుపులో ఒకటి పెట్టుకొని ఆయన సన్నిధిలో ఒక తీరుగా ఉండకూడదు. ఏముండకూడదు? మనుషులతోనే మనం మాట్లాడుకుంటాం, అవునా కదా? అరే కడుపులో లేనిది కౌగలించుకుంటే వస్తుందా అని అంటాం. అలాంటిది దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి నువ్వు? అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఉండాలి అంటే దావీదు కుమారుడు. ఎందుకంటే ఈ విషయం ఏంటంటే ఇర్మియా 23:5 అనుకుంటా. ఒకసారి తీయండి. ఇర్మియా 23:5లో దావీదుకి ఈ మాట చెప్తా అంటాడు. ఏమని చెప్తాడు? ఒకసారి చదవండి. 23:5 ఇర్మియా. త్వరగా. యెహోవా ఇలాగు ఆజ్ఞాపిస్తున్నాడు, రాబో దినములైన దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. చాలు. రాబో దినములలో. ఎప్పుడట? ఫ్యూచర్. రాబో దినములలో నీకు గుర్తుపెట్టుకో. దావీదుకు ఏ విధంగానైతే నీతి చిగురు పుట్టిందో, రాజు ఎవరు? నీతిపరుడు రాజు ఏలియా. నిలబడు. ఈ నీతిపరుడు చిగురు ఏ విధంగానైతే పుట్టిందో నీ జీవితంలో కూడా, ఎవరి జీవితంలో? నీ జీవితంలో కూడా ఈ నీతి చిగురు పుట్టబోతున్నది. దావీదుకే కాదు, సియోను నివాసులమైన మనకు. ఎవరికి? యేసుక్రీస్తును అంగీకరిస్తూ ఆయన సన్నిధిలో ఆయన నీతిలో నడుస్తున్న మనకు. సుధాకర్ వింటున్నావా? మనకు నీతి చిగురు అర్థమవుతుందా? మన జీవితంలో పుట్టబోతున్నది. హల్లెలూయా. ఆ నీతి చిగురు పుట్టినప్పుడు నీ జీవితం ఇలా కనబడదు. నీవు ఏదైతే కోరుకున్నావో, నువ్వు ఏ జీవితాన్ని అయితే కోరుకున్నావో అంతకంటే బెటర్ లైఫ్ ఇస్తాడు దేవుడు. నీవు కోరుకున్న దానికంటే రెండింతలుగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? రాజు నీతిపరుడు. ఆయన నీతి నీలో ఉన్నప్పుడు, ఆయన నీతి నీలో పుట్టినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడు? ఆయన నీతి నీలో పుట్టినప్పుడు అప్పుడు ఆ నీతిపరుడు వస్తాడు. కరెక్ట్ అయ్యా, నీతిపరుడు వస్తున్నాడు. మరి ఈయన రాజు అనడానికి గుర్తు ఏమిటి?
అర్థమవుతుందా? మరి ఈయన రాజు అనడానికి గుర్తు ఎందుకు? మరి ఈయనకు బట్టలు ఎందుకు పరిచారు అంటే, ఈ రోజు రాజు అంటే మనకు ఒక కిరీటాలు పెట్టి, మనకు తెలిసింది ఒక కిరీటం పెట్టి మంచి ఒక సీట్ ఇచ్చి, లేకపోతే మనం ఓట్లేసి గెలిపించి ఒక రాజుని తీసుకుపోయి ఆ సింహాసనం మీద కూర్చుండబెడుతున్నాం మనలో పరిపాలించడానికి. ఆ కాలంలో రాజు అంటే ఎలా ఉండేదంటే, నేను చెప్తా. రెండవ రాజులు ఒకసారి దిద్దామా? రెండవ రాజులు 9వ అధ్యాయం 13వ వచనంలో ఉంటది. ఇక్కడ అంతటా వారు అతి వేరముగా తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి, హో రాజయ్యున్నాడని చాటించిరి. యోహు రాజయ్యున్నాడని చాటించుడి. ఇది యెహోషాపాతు కుమారుడైన యోతు. ఈయనను తైలంతో అభిషేకిస్తారు. పోయినసారి తైలం గురించి చెప్పాను కదా. తైలంతో అభిషేకించి ఈయనను రాజుగా నిలబెట్టడానికి, ఈయన రాజై ఉన్నాడని చెప్పగానే వారు ఏం చేశారటంటే, మెట్ల మీద అతని కింద ఏం చేసిందంట? బట్టలు పరిచేసిండ్రు. హల్లెలూయా. తమ వస్త్రములు, తాము కట్టుకునే వస్త్రములు, ఆ బట్టలు. అందుకని చెప్పాను కదా, నీతి అనే సన్నని వస్త్రం మనం ధరించుకోవాలని చెప్పాను కదా. అలాంటి వస్త్రములు తీసి పరిచేశారట. అంటే ఆ కింద పరవడానికి యూదులు ఆ బట్టలు పరవడానికి గుర్తు ఏంటంటే, రాజుకు విధేయత చూపిస్తున్నాము. ఎవరికి? మీరు కూడా విధేయత చూపించాలి అంటే, ఒకవేళ మనలో ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. అయ్యో మా బ్రదర్ వాక్యం చెప్తున్నాడు, విధేయత చూపించాలంటే మాట్లాడకుండా నిద్రపోకుండా ఉంటే విధేయత చూపించినాడు. అరే వీళ్ళు మంచోళ్ళు, నాకు విధేయత చూపిస్తున్నారు అంటే ఒక తీరుగా, అరే బ్రదర్ అని మంచిగానే ఉన్నది, మా పాస్టర్ గారు అన్న గౌరవం ఉన్నది అనుకుంటాం. అవునా కదా? ఆ కాలంలో యెహోషాపాతు కుమారుడు యేహూ రాజు అవుతున్నాడు అని తెలుపగానే ఏం చేయగానే, ఆయన రాజు అని తెలుపగానే వెంటనే వాళ్ళ వస్త్రం తీసేసిందంట. హల్లెలూయా. ఈ రోజు కూడా యేసుక్రీస్తు రాజు దగ్గర ఆ బట్టలు ఎందుకు పరిచారంటే, వారి పాపభూపములు మోసుకుపోతున్న ఆ గొర్రెపిల్ల అన్న విషయము తెలిసి, ఆయన రాజు వస్తున్నాడు గనక తెలిసి వారి వస్త్రములు తీసి వెంటనే పరిచేసిండ్రు. హల్లెలూయా. ప్రవచనం. హల్లెలూయా. అప్పుడు చెప్పిన ప్రవచనం, ఆ ఉన్న ప్రవచనము ఈరోజు నెరవేర్చబడానికి నీ పాపం అనే బట్టను, అర్థమైందా? నీలో ఒక రోజు చెప్పాను, ఒకటి తక్కువగా ఉంది, ఒకటి మానుకోలేకపోతున్నావో, బూతులు మాట్లాడడమే కావచ్చు, అర్థమైందా? ఇంకోలకు విధేయత లేకుండా ఉండడమే కావచ్చు, ఇంకా ఏదైనా ఇంకా అలవాట్లు ఉండవచ్చు. కొంతమందికి కొంచెం మందు తాగే అలవాటు ఉంటుంది, ఆ మందు తాగే అలవాటు ఉండవచ్చు. కొంతమంది గుట్క తినే అలవాటు ఉండొచ్చు. కొంతమంది వట్టిగా దెప్పి పొడిచి మాట్లాడే వాళ్ళ అలవాటు ఉంటుంది. హల్లెలూయా. కొంతమందికి ఉట్టిగానే టెంపర్ ఉంటుంది. ఏముంటది? మొత్తం వాళ్ళు వట్టిగానే ఎవరి మీద పడితే వాళ్ళ మీద సీరియస్ అవుతా అంటారు. ఏం చేస్తారు? ఏదో అంటారు చూసిన, అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టుగా. అంతేనా కదా? ఎక్కడో ఉన్న కోపము ఈ సంఘానికి రాగానే ఎవరినైనా చూడగానే కోపం వచ్చేస్తుంది. హల్లెలూయా. ఏం చెప్తున్నా? అందుకనే సుధాకర్, నువ్వు నిలబడేసి విను, నువ్వు నిలబడి విను, ఏం కాదు. నిలబడడం వల్ల నీ కాళ్ళు ఏం లాగాయి, అర్థమైందా? గుర్తుపెట్టుకో. ఒక అరగంట సేపు నిలబడడం వల్ల నీ కాళ్ళు లాగాయి, గుర్తుపెట్టుకో. అయితే ఈ పాపం అనే వస్త్రాన్ని, వాళ్ళు పాపం అనే నీ వస్త్రం కూడా ఆ రాజుకు, ఆ రాజుకు నీ వస్త్రాన్ని కూడా అక్కడ కింద పడేసేయాలి. ఏం చేసేయాలా? ఆ పాపం అనే వస్త్రాన్ని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతాడు, ఆయన కాళ్ళ కిందేసి తొక్కేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఆయన రాజు అనడానికి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ వాళ్ళకున్న మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు. ఏం చేస్తున్నారు? మోషే ధర్మశాస్త్రంలో యెహోషాపాతు కుమారుడు యేహూ రాజు అయ్యాడంటే వాళ్ళు ఏం చేశారు? త్వరగా వాళ్ళ బట్టలు తీసి మెట్ల మీద అన్నిటి మీద పరిచేసింది. ఆయన మెట్ల కింద రావాలి, ఆ బట్టల మీద తొక్కుకుంటా అంగీకరించాలి. అప్పుడు ఉన్న వాళ్ళకు ఏంటంటే, రాజుకున్న నియమము, ఆ కాలంలో రాజుకున్న నియమము. ఎందుకనే ఈ రాజు వస్తున్నాడు అనగానే అప్పుడు చెప్పిన ప్రవచనం, ఇప్పుడు మనం జకర్యా 9:9 చదువుకున్నాం కదా, ఆ ప్రవచనాన్ని నెరవేర్పుకు ఈయన గాడిద పిల్లని ఎక్కి వస్తున్న ఈ రాజును చూసి వీరేం చేశారు? తమ వస్త్రములు ఏం చేశారు? తమ వస్త్రములు అన్ని దారి పొడుగుతో పడేశారు. అర్థమైనా? రాజుకు సాదృశ్యం ఏంటంటే, రాజును కనుగొనడానికి నీ బట్టలు కూడా నీవు దారి పొడుగుతో పడవాలి. మరి గాడిదని ఎందుకు పెట్టుకున్నాడు?
మరి ఈ ఖర్జూర మట్టలే ఎందుకు పెట్టుకున్నారు? అర్థమైందా? ఈ ఖర్జూర మట్టలే పట్టుకొని ఎందుకు వెళ్ళారు అంటే ఇవి ఏంటంటే శాంతికి సూచనలు. ఏమిటివి? శాంతికి. గాడిదని ఎంత బరువేసినా కానీ ఎంత కొట్టినా కానీ యజమానుని వదిలిపెట్టి పోదు, దాని బాధనంతా భరించుకుంటూనే ఉంటుంది. హల్లెలూయా. అర్థమైందా? దీనికి వచ్చే కొమ్మలు ముళ్ళ లాంటివి, కానీ దీనికి వచ్చే పండు ఎంత ప్రాముఖ్యమైనది దొరికినా సర్వరోగ నివారణ అట. హల్లెలూయా. దీని పండు ఎంత? సర్వరోగ నివారణి. ఇది శాంతి రాజ్యాన్ని తేవడానికి గుర్తు. దేనికి? ఇప్పుడు తిన్నప్పుడు, దీని పండు తిన్నప్పుడు ఇప్పుడు తెలియదు నీకు విలువ, కానీ కొన్ని రోజుల తర్వాత దీని విలువ అన్న తెలుస్తుంది. హల్లెలూయా. ఎన్ని రోజుల తర్వాత? అర్థమవుతుందా? మనిషి చాలా దృఢంగా ఉంటారు ఈ పండ్లు తింటే. రోజు 2 పండ్లు తినండి, చాలా దృఢంగా ఉంటారు. హల్లెలూయా. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ శాంతి రాజ్యాన్ని తేవడానికి, అర్థమైందా? రౌడీ రాజ్యం తేవడానికి కాదు ఆయన చూసేది, శాంతి రాజ్యం తేవడానికి ఆయన వేసుకున్న ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన బయలుదేరుతున్నాడు. హల్లెలూయా. ఎక్కడ నుండి బయలుదేరుతున్నాడు? ఇక 5 రోజుల ముందే ఆయన ప్రణాళిక బయలుదేరుతున్నది. గుర్తుపెట్టుకోండి, ఇంకా 5 రోజులలో ఆయన సిలువ వేయబడబోతున్నాడు. ఆయన ప్రణాళిక నీ జీవితంలో కూడా బయలుదేరుతుంది. ఆయన ప్రణాళిక ఏమని చెప్పాను? నువ్వు ఎక్కడైతే అవమానం పొందున్నావో, ఎక్కడైతే నిందల పాలయ్యావో, అక్కడ దేవుడు నిన్ను లేపడానికి ఆయన ప్రణాళిక సిద్ధం చేసి ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడో సిద్ధం చేసి ఉన్నాడు. అర్థమైందా? ఎప్పుడు సిద్ధం చేశాడంటే ఆ రాజును నీవు అంగీకరించినప్పుడు. ఎవరు? రాజును నీవు అంగీకరించినప్పుడు, నీ పాపం అనే వస్త్రాన్ని తీసి నేల మీద వేసినప్పుడు. అర్థమైందా? దావీదు పాపం చేశాడు, కానీ ఆయన పాపం అనే వస్త్రాన్ని ఆయన సన్నిధిలో నేల మీద వేశాడు. హృదయానుసారుడైండు. నీవు కూడా పాపం చేసావు కావచ్చు, తెలిసి తెలియక చేసావు కనుక నీ వస్త్రాన్ని కూడా తీసి వేస్తే నీవు కూడా హృదయానుసారాలు అవుతావు. అప్పుడు రాజుతో ఏకమై ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు కదా నీవు విజయములో పాల్గొందది, అప్పుడు కదా నీలో కొమ్మ చిగురించేది. అర్థమవుతుందా? ఎప్పుడు చిగురిస్తుంది? నీ పాపం అనే వస్త్రాన్ని ఆ రాజు వస్తున్నాడు, ఆయన తనకు తాను తగ్గించుకొని వస్తున్నాడు గనుక ఆ రాజు మొదట నీ పాపం అనే వస్త్రాన్ని వేసినప్పుడు, హల్లెలూయా, అప్పుడు నీ కొమ్మ చిగురించుతుంది. మూడోది ఏం చెప్పాను నేను? కొమ్మ అని చెప్పానా? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ఎంత? యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవరి యందు నిలిచియుందునో, నేను ఎవరి యందు నిలిచియుందునో, వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నేను ఈ కొమ్మని ఏం చెప్పినా అవునా కదా? ఈ కొమ్మ గుర్తుపెట్టుకో, యేసుక్రీస్తు వారు ద్రాక్షావల్లి, శిష్యులు కొమ్మలు. ఎవరు మరి శిష్యులు అంటే ఎవరు? మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. ఏమని ఉంటుంది? సర్వలోకమునకు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అయితే చాలా మంది పాస్టర్స్ శిష్యులు తయారు చేస్తలేరు, విశ్వాసులను తయారు చేస్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? అర్థమవుతుందా? యేసుక్రీస్తు వారు శిష్యులను తయారు చేయమని చెప్పిండు. ఏమని చెప్పిండు? విశ్వాసం తయారు చేయమన్నాడా? ఆయన నీతిని నువ్వు ఎప్పుడైతే అంగీకరిస్తావో ఆయన శిష్యురాలి అవుతావు, నీవు శిష్యుడు అవుతావు. అర్థమవుతుందా? అయితే ఆ ద్రాక్షవల్లి, ఆ కొమ్మ, ఆ గుర్తుపెట్టుకో, ఆ పునాది ఎక్కడ ఉంటుందంటే, ఇది రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 18 నుండి చదువుకుంటే బాగుంటుంది. ఇక్కడ కొమ్మల గురించి చాలా బాగుంటుంది వివరణ. అక్కడ ఒకసారి చదువుదామా? 11వ అధ్యాయం రోమా. నీవు అతిశయించితివా? 11:18 నుండి చదవండి అక్క. నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించున్నది గాని నీవు వేరును భరించుట లేదు. అందుకు నేను అంతుకట్టబడను నిమిత్తము కొమ్మలు విరిచివేయుడని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవి శ్వాసను బట్టి విరిచివేయబడిరి,
నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. దేవుడు సాత్వికమైన కొమ్మలను విడిచిపెట్టుడని ఎడల నిన్నును విడిచిపెట్టడు. 20 చదువు. మంచిది 20 వచనం. మంచిది వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు. గర్వింపక భయపడుము. ఏమన్నట? వారు కొద్ది మంది. దాని వివరణ పూర్తిగా ఈరోజు చెప్పను, ఎప్పుడన్నా వయసు చెప్తాం. ఇంకా మనం అక్కడికి రాలే కాబట్టి దాని వివరణ చెప్పకుండా నార్మల్గా టచ్ అప్ ఇస్తాయి. ఈరోజు ఏం చేస్తా, ఈ కొమ్మ చిగురించడం అంటే కొంతమంది ఏమనుకుంటారు అంటే ఉన్న ఒక కాడ వేరును పట్టుకొని, ఏదో ఒక వేరు అయితే ఉన్నది, ఆ వేరును పట్టుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే ఇదే అనుకొని దాన్ని బట్టే సంతోషిస్తుంటారు. అంటే ఆ వేరు పెట్టినది మనుషులు పెట్టిన వేరు. అంటే ఎగ్జాంపుల్ నన్నే తీసుకున్నాం. ఇప్పుడు నేనున్నా, ఎగ్జాంపుల్ తీసుకుంటాను, అర్థమవుతుందా? నేను ఇప్పుడు ఇక్కడ ఒక చెట్టును పెడుతున్నా. ఈ చెట్టును నేను నా ఆలోచనతో నేను పెట్టుతున్నా. దీన్ని పట్టుకొని, నా ఆలోచనను పట్టుకొని మీరందరూ ఉన్నారు. ఎవరున్నారు? మీరందరూ ఉన్నారు. అయితే ఈ ఆలోచన పట్టుకొని ఉన్న ఈ కొమ్మ ఎప్పుడో ఒకసారి ఇది నరికివేయబడుతుంది. ఏమవుతుంది? ఇది నరికివేయబడుతుంది. కానీ దేవుడు పెట్టిన కొమ్మ, గుర్తుపెట్టుకోండి, ఎవరు? దేవుడు పెట్టిన వేరు అది నరికివేయబడదు. అదేనట విశ్వాసంతో ఎదుగుతుందట. ఎవరితో ఎదుగుతుంది? మనుషులతోని కాదు. ఎవరితో? మనుషులతోనా? ఓ నాకు మనుషులు ఇంతమంది రాలేదు, వాళ్ళ 50 మంది రాలేదు, 100 మంది రాలేదు, 20 మంది వచ్చిళ్ళు. ఎప్పుడు 20 మంది వస్తున్నారు? అర్థమైందా? ఎదుగుతుందా? ఎప్పుడు ఎదుగుతుంది? ఆయనకు భయపడితే. ఈ కొమ్మ చిగురించాలంటే దీనిని కొడతారు, తెలుసా? ఏం చేస్తారు? నరికేస్తారు. నీవు కూడా యేసు క్రీస్తులో నలగబడాలి. ఏం చేయాలా? యేసు క్రీస్తులో నలగబడాలి. అప్పుడే, ఇప్పుడు యోహాను సువార్తకు వద్దాం, 15వ అధ్యాయం వస్తుంది. అంతే, ఆ ద్రాక్షవల్లికి నీవు అంటగట్టబడి ఉండాలి, నీవు ఎదిగింపబడి ఉండాలి, నువ్వు చిగురింపబడి ఉండాలి. అంటే ఏలియా, అర్థమైందా? నీ కొమ్మ ఎదగాలంటే యేసు అనే వేరుకు. ఎవరికి? నాకు కాదు. ఎవరికి? నాట్ ఏ రంజిత్, నాట్ ఏ పాస్టర్, నాట్ ఏ బ్రదర్. ఈ బ్రదర్ కాదు అంటగట్టబడేది. ఎవరికి అంటగట్టబడాలా? ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవడు నా యందు నిలిచి ఉండునో. నేను ఎవని యందు నిలిచి ఉండునో, దేవుని విశ్వాసమందు నీతిగల రాజు యందు ఎవడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలిస్తాడు. నీ కొమ్మ, గుర్తుపెట్టుకో, ముఖ్య ఉద్దేశం అంటే నీ కొమ్మ వేరు చేయబడితే, నార్మల్గా లైక్ వెనక బయటికి వెళ్తే నీ కొమ్మ విరిగితే, గుర్తుపెట్టుకో, నార్మల్గా నీ చెట్టు కొమ్మ విరిగింది అనుకో, నువ్వేం చేస్తావు? దాన్ని తీసుకుపోయి అగ్గిపుల్లు వేసి అంటే పెడతావు. ఏం చేస్తావు? మంచిగా వినండి, ఈ ఒక్క మాటలు నన్ను వినాలి, గుర్తుపెట్టుకో, మాట్లాడు, గుర్తుపెట్టుకో. అయితే ఈ నార్మల్గా ఉన్న ఈ కొమ్మనే, గుర్తుపెట్టుకో, నార్మల్గా ఉన్న ఈ కొమ్మనే విరిగితే దాన్ని తీసి నువ్వు చెత్తకుప్పలేసి దాన్ని అగ్గిపుల్లు వేసి అంటి పెడతావు. దేవునితో ఉన్న నీవు, దేవుని ఉద్దేశంలో గుర్తుపెట్టుకో, దేవుని రాజ్యంలో ఉండాల్సిన నీవు దేవునితో ఉండి ఎదగకపోతే, ఇప్పుడు ఏమని చదివినాం? ఇప్పుడు 15:5 ఏమని చదివినాం? నేను ద్రాక్షవల్లిని, తీగలు నేను తీగలు మీరు. అంటే దేవుని తీగలమైన మనము, ఎవడు నా యందు నిలిచి ఉండునో, మనము దేవుని యందు నిలిచి ఉండకపోతే, నేను ఎవని యందు నిలిచి ఉండునో, మనము దేవుని యందు నిలిచి ఉండకపోతే మనల్ని అగ్నిగుండంలో పడేస్తాడు. ఎక్కడ పడేస్తాడు? దేవుని యందు మనము నిలిచి ఉంటే మనము దేవుని రాజ్యానికి వారసులమవుతాం. ఆయన నీతి రాజ్యానికి మనమే వారసులం. హల్లెలూయా. నీవే వారసుడివి. ఎక్కడికి వారసుడివి? నీతి రాజ్యానికి వారసుడివి. నీవే వారసురాలివి. ఎక్కడికి? నీతి రాజ్యానికి వారసురాలివి. అర్థమవుతుందా? అంటే దేవుడు ఒక తోటమాలి,
మనము ఆ తోటమాలితోని మనం కలిసి ఉంటే ఏంటంటే మనము శుద్ధి చేయబడతాం. మన కొమ్మ ఏం చేస్తుంది? ఆ తోటమాలిలో, ఈ తోటలో, దేవుడిచ్చిన ఈ తోటలో ఉంటే, ఈ కొమ్మలుగా మనం ఇక్కడ ఉంటే ఎప్పటికప్పుడు శుద్ధి చేయబడతాం. ఎప్పటికప్పుడు నేను గద్దించుతూనే చెప్తాను నేను వాక్యాన్ని. ఎప్పుడైనా చెప్తానా? నేను ఎప్పుడైనా ప్రేమతో చెప్పంగా చూసిన విన్నారా? నేను వచ్చిన 4 సంవత్సరాలకు ఇప్పుడు మొదలవుతుంది, కానీ ఎప్పుడైనా ప్రేమతో చెప్పానా? ఎప్పటికప్పుడు సరి చేయబడాలి. ఎంత చెక్కుతే గుడ్డల్ని ఎంత సరిపిస్తే అంత దిగుతుంది. అవునా కదా? ఎంత పెద్ద కొమ్మనైనా కొట్టేయచ్చు మనం, అంతేనా కదా? గొడ్డలు ఎంత షార్ప్గా ఉంటే, కొడవలి ఎంత షార్ప్గా ఉంటే అంతగా. ఆ కొడవలి అంత షార్ప్గా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని పుటమి వేయాలి, కడిగి దాన్ని బాగా దెబ్బలు కొట్టాలి. ఆ దెబ్బలను భరించాలి. భరించితేనే నీవు చిగురించే కొమ్మగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు అగ్నిలో వేయబడకుండా దేవుని సంబంధంతో ఉంటే ఆత్మీయతలో, అభివృద్ధిలో అంచెలంచెలుగా ఎదుగుతావు. ఏం చేస్తావు? ఇక అగ్నిలో వేయబడవు. ఎందుకంటే నీదిలో ఏదైతే ఎండిపోతుందో దాన్ని తీసి వెంటనే సరి చేసుకుంటావు, అంటుకట్టబడతావు. ఈ రోమా 11వ అధ్యాయము 15 నుండి చదువుకుంటే అంటుకట్టబడడం గురించే ఉంటుంది. కొమ్మ అంటుకట్టబడడం గురించే. అర్థమైందా? సరి అయిన వేరులో నిలవడానికి గురించే అక్కడ ఉండేది. మీరు ఇంటికి వెళ్ళినాక తర్వాత చదువుకోండి అమ్మ, కల్మయ్యకు. అర్థమైంది. అందుకనే దేవుడు ఎప్పుడైతే ఆయన రాజుగాని, మనం ఎప్పుడైతే ఆయనను రాజుగా మనం స్వీకరిస్తున్నామో, ఆనాడు యెరూషలేము ప్రజలు ఏ విధంగానైతే ఆయన రాజు అనుకొని ఏ విధంగా అయితే స్వీకరించి వారి బట్టలు ఆయన ముందు పరిచారో, నీవు కూడా ఎప్పుడైతే ఆ రాజు ముందట నీ పాపం అనే బట్టలు ఎప్పుడైతే పరుస్తావో, నీ శాపం అనే బట్టలు ఎప్పుడైతే ఆయన ముందు పరుస్తావో, అప్పుడు ఎప్పుడైతే ఆయనను రాజుగా నువ్వు స్వీకరిస్తావో ఆ నీతి రాజ్యంలో నీవు కూడా ఉంటావు, పాల్గొనుకుంటావు. ఇక నీవు జయం పొందుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంది. హల్లెలూయా. ఈ సమయంలో నీవు జయం పొందుకోవాలంటే నీలో ఇంకా ఏమైనా ఒకటి తక్కువ ఉన్నది, ఏదైతే తక్కువ ఉన్న పాపం ఉన్నదో ఆ పాపాన్ని ఇప్పుడు ఆయన ముందు పరుస్తే, ఎవరి ముందు? యేసు రాజు ముందు. ఆ రాజు ముందు పరుస్తే, ఇప్పుడు నేను పరిచయం చేసిన ఆ రాజు ముందు మీరు పరుస్తే ఆయన మిమ్ముల ఏర్తాను చేస్తానంట దినదినము అభివృద్ధిలోకి ఇస్తాడు. హల్లెలూయా. ఇక మీలో పిండి తగ్గదు. ఏం తగ్గదు? మీ తొట్టిలో పిండి తగ్గదు. మీ దగ్గర డబ్బులు లేకుండా ఉండదు. ఎప్పుడు నిత్యం డబ్బులే కనబడతాయి. ఎప్పుడు నీ పిండి, నీ గిన్నె నిండి పొంగి పొరలిపోతూనే ఉంటాంటది. ఎప్పుడు పొంగిపోతుంది? ఆ రాజును మనస్ఫూర్తిగా స్వీకరిస్తే. కొద్దిమంది స్వీకరించారు, కొద్దిమంది స్వీకరించలేదు. అర్థమవుతుందా? రాజును అందరూ స్వీకరించలే. ఈయన యూదుల రాజును అందరూ స్వీకరించలే. అర్థమైందా? ఈయన దావీదు కుమారుడు కాడా అన్నారు, కానీ ఆ దావీదు కుమారుడు అక్కడ ప్రవచనం నెరవేర్చడానికి ఈ దావీదు కుమారుడే వచ్చాడన్న విషయాన్ని గ్రహించలేదు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. చాలా మంది కూడా ఇక్కడ చాలా మంది గ్రహించట్లేదు. దావీదు కుమారుణ్ణి గ్రహించట్లేదు. అర్థమవుతుందా? యేసును గ్రహించట్లేదు. యేసును ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో, దావీదు కుమారుణ్ణి ఎప్పుడైతే గ్రహిస్తావో, అప్పుడు ఆ వేరును పట్టుకొని ఉంటావు. నువ్వు ఎక్కడ పట్టుకొని ఉంటావు? అంతేనా కదా? దేవుని విశ్వాసం అనే వేరును పట్టుకొని నీవు ఉండాలంటే ముందుగాల దేవుని రాజును నువ్వు గుర్తుపట్టాలి. ఎవరిని గుర్తుపట్టాలి? రాజుని. రాజు ఎవరో నువ్వు గుర్తుపట్టుకుంటే నీవు దినదినం అభివృద్ధి పొందుతావు. హల్లెలూయా. ఎన్ని విషయాలు చెప్పినా? 3 విషయాలు చెప్పానా? ఇంకా మనం తెలుసుకుందామా? ఇంకా ఉంది తెలుసుకోవడానికి. హల్లెలూయా. అయితే ఈ కొమ్మ గుర్తుపెట్టుకోండి. చివరిగా ఈ మొక్క మాట చెప్పి నేను ప్రార్థన చేయబోతున్నా. మీరు ఎదిగే కొమ్మలు, ఏం కొమ్మలు? మీరు ఎదిగే కొమ్మలు మీరు సరి చేసుకోబడకపోతే, మీరు సరి అయిన అంటుకట్టబడి ఉండకపోతే, గుర్తుపెట్టుకోండి, మీరు సరి అయిన అంటుకట్టబడి ఉండకపోతే మీ కొమ్మ వెండిపోయి మీరేమవుతుందంటే పడివేయబడ్డప్పుడు ఈ భూలోకమందు చెట్ల కొమ్మలు ఏ విధంగానైతే కొట్టేసిన తర్వాత ఎండిపోతే వాటిని అగ్నిలో పడవేస్తామో, మీ కొమ్మ అంటుకట్టబడి మీది ఎండిపోతే మీరు అగ్నిలో పడవేయబడతారు. మీ కొమ్మ ఎప్పుడైతే చిగురించబడుతుందో, గుర్తుపెట్టుకోండి, మీ కొమ్మ ఎప్పుడైతే చిగురించబడుతుందో నీతి రాజ్యంలోకి వారసురాలివి అవుతావు, వారసుడు అవుతావు. హల్లెలూయా. నీ కొమ్మ చిగురించబడాలి అంటే, నీ కొమ్మ ఎదగాలి అంటే నీ రాజును నువ్వు స్వీకరించాలి.
నీ రాజు నీతిపరుడు కనుక నీవు కూడా నీతిపరురాలుగా ఉండాలి, నీవు కూడా నీతిపరుడుగా ఉండాలి. ఏ విధంగా ఉండాలి? నీ రాజు, నీతి రాజును ఎదుర్కోవడానికి వెళ్తున్నావు. ఎవరిని ఎదుర్కోవడానికి వెళ్తున్నావు? నీతి రాజుని ఈరోజు ఎదుర్కోవడానికి వచ్చిన మనము నీతిపరులమై ఉండాలి. కనుక నీవెప్పుడైతే నీతిపరురాలిగా నీతిపరుడుగా ఉంటావో ఆ రాజును నువ్వు స్వీకరిస్తావు. ఆ రాజు నీకు స్థానం అక్కడ సిద్ధపరిచి ఉంటాడు. ఆ స్థానంలో నువ్వు కూర్చోవడానికి, అది కూర్చోవడమే ఆలస్యమై ఉన్నది కనుక ఆ రాజ్యంలో మనం కూర్చోవడానికి ఉండాలి అంటే మనము కూడా నీతిపరులుగా ఉండాలి. హల్లెలూయా. ఆ నీతి గల రాజును రారాజుతోని విజయ ప్రవేశం చేయాలి. ఈ కంచెలు ఏం చేయాలిగా? విజయము. ఆ నీతి రాజ్యంలో కూర్చోవడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు గనుక ఆ విజయ ప్రవేశము ఇప్పుడే చేస్తున్నావు నువ్వు. హల్లెలూయా. ఏం చేస్తున్నావు? ఆ విజయ ప్రవేశము నీవు ఇప్పుడే చేస్తున్నావు. ఇప్పుడే చేస్తున్నావు గనక నీ జీవితంలో విజయ ప్రవేశం ఇప్పుడు ఉన్నది గనక నీవు రాజును స్వీకరిస్తున్నావు గనక ఏమవుతుందంటే ఇప్పటి నుండి నీ జీవితంలో ఏదైతే కోల్పోయావో అవన్నీ రెండంతలుగా నీవు పొందుకోబోతున్నావు. ఇప్పుడు నువ్వు ఈ విజయ ప్రవేశంలో నువ్వు పాల్గొన్నావు. నువ్వు యేసు క్రీస్తు రాజు అయిన ఈ విజయ ప్రవేశంలో నువ్వు పాల్గొన్నావు కనుక నీ అవమానానికి రెట్టింపుగా దీవెనలు ఈ రోజు నీకు రాబోతున్నాయి. యేసుక్రీస్తు నిన్ను ఇప్పుడు విజయోత్సవంలో ఈ రోజు నుండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. నీవు ఇదే స్పిరిట్తో నడిపించబడుతున్నావు అన్న స్పిరిట్తోనే అందరం తలలు వంచినట్లయితే ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మన మధ్యలో ఉన్న బ్రదర్ కిరణ్ బ్రదర్ ప్రార్థనలో నడిపిస్తాడు. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం. అందరూ మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వాళ్ళు నిలబడండి, కూర్చోకండి. మోకరించలేని వారు నిలబడండి కానీ కూర్చోకండి. హల్లెలూయా. యేసయ్యా, నీకు స్తోత్రములు.